చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాటు బై వాల్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇవాళ అమ్మలక్కల ముచ్చట్లతో సహా వరలక్ష్మి వ్రతంతో సహా అన్ని ముచ్చట్లు ఏమున్నాయో పురాగి సారించుకుందాం. రాజు పోదాం. అగో గది ఆలోచన అన్నట్టు ఇక పోయిన తేప ఉండే కదా మన ఈ రంగాల జగనాలు. ఆయన ఉంటే ఉన్న కంపెనీలు కూడా ఇడికెళ్ళి లేచిపోయినాయి, ఉపాధి కూడా ఉష్కాక అయింది. ఇక మళ్ళీ వెనకకి ఎట్టుక పట్టుకురావాలి ఏం సంగతి అనేది దాని మీదకి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టిన అనుకో రాదురి. ఇక ఎవరెవరు వస్తే పెట్టుబడులు వస్తాయి, ఎవరెవరు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎట్లయితే ఏపీ డెవలప్ అవుతుంది. ఇదివరకు ఉన్న బ్రాండ్ మళ్ళీ ఏపీ అంటే అది నెంబర్ 1 అనిపించేలాగా ఎట్లా చేయాలని మొత్తం ధమాకంతా పెట్టిన అనుకో రాదురి. ఇక ఇదివరకు మన జగనాలు గారు ఉంటే మంచి మంచి కంపెనీలు అన్నీ ఎగిరిపోయాయి. ఆ కియా కంపెనీ అసలు వాళ్ళు మొత్తం ఏడుకాడికి వెళ్ళిపోయారు. ఉద్యోగ అవకాశాలు లేవు, మీదికెళ్ళి అప్పులు కుప్పలు చేసి పెట్టి అవతల పడ్డాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఏపీని మా ఏకదం తీసుకురావాలంటే ఏం చేయాలనో అగో గదే ఆలోచన చేస్తుండు. పలు శాఖలల్లో ఏ పాలసీలు తీసుకురావాలి, ఎట్లాంటివి పథకాలు తీసుకొస్తే ఉపయోగం ఉంటుంది, ఎట్లాంటి లెక్కలు వేస్తే హిసాబ్ చక్కగా ఉంటుంది అనే దాని మీద పురాగా దిమాగ్ పెట్టి ఆలోచన చేస్తున్నట్టు. ఇంతకు మరి ఏమేమంటుండు, ఏ రంగ సంస్థల మీద ఎట్లా చేయబోతున్నారు అనేది ఒక పారి చూద్దాం నాయన. ఇక ఉన్నకాడికి ఏమో ప్రభుత్వ రంగ భూములప్పుడు జగనాలు పుణ్యమని అప్పుల కిందకి అమ్ముకున్నారు, రెంట్లకి ఇచ్చేసిరు. ఇక అట్లాంటి ఆలోచన లేకుండా మంచిగా ఎట్లా చేయాలని చూస్తూ ఉన్నది. ఇక 5 ఏళ్ళు పరిపాలన చేయమని ఇచ్చినందుకు 10 ఏళ్ళు వెనకకు పట్టుకపోయిన జగ్గులి పాలన ఎట్లుండే నుల్లా. ఇక అదంతా పోయి ఏపీ బ్రాండ్గా మారాలని చెప్పి ఏపీ అభివృద్ధి మీద సీఎం చంద్రబాబు దృష్టి పెట్టిండు అనుకోరాదుర్రి. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇప్పటికే కొన్ని శాఖలల్లో కొత్త పాలసీల రూపకల్పన మీద కసరత్తు చురు చేసి ఇక ప్రధానంగా పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని కలిగించి పెట్టుబడులు సాధించేందుకు ఇక గట్టిగా ప్రయత్నాలు చేపట్టిండులా. కేంద్ర ప్రైవేటు రంగ సంస్థలతోటి వరుస సమావేశాలు అయితే జరుపుతూనే ఉన్నాడు. ఇక గిన్ల భాగంగానే సీఎం చంద్రబాబు తోటి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ సమావేశం అయ్యి ఇక కొన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకొచ్చిండ్రు అన్నట్టు. అటెనక సిక్కి సీఎం చంద్రబాబు తోటి సిఐఐ ప్రతినిధుల బృందం కూడా భేటీ అయిందులో. ఇక ఏదేమైనా సరే పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకొని మొత్తానికైతే ముంగల్కి పోతున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు. అది గట్లుంటదుల్లో పాలన చూసిరు కదా. విజన్ ఉన్న నాయకుడు అంటే చంద్రబాబు. 5 సంవత్సరాలు కాదు, నెలలు మాత్రమే అవుతున్నది. అయినా కూడా ఎట్లా మొదలు పెట్టిండు చెప్పుండ్రి. వస్తేకొస్తేనే ఏం చేస్తానడో గవాన్ని చేయనే బట్టే. ఇక జగ్గులు ఎన్నో మాటలు మాట్లాడుతీవి, ఒక పారి చూడు పాలన అంటే ఎట్లుంటుందో నేర్చుకో అంటే మళ్ళా త్యాప నీకేం అధికారం అంట పెట్టరు కానీ చూసి నేర్వాలి కదా. అయ్యో నేనేం చేసినా ఎట్లా చేసినా అని అనుకోవాలి కదా. అన్ని మంచిగానే ఉండే, ఎట్లోడిపోయినా అని మాట్లాడుకొచ్చినావు కదా. ఇక చూడు ఏమేమి మంచిగా ఉండనో ఏమేమి మంచిగా లేవో. గిది పాలన అంటే. ఎట్లా అభివృద్ధి చేయాలా రాష్ట్రాన్ని, ఎట్లా ఏమేం చేయాలా, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎట్లా కావాలా, పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలా అన్న తెలివి ఉంటేనేమో మంచిగా ఉండే. నీకు అదేడుండే చెప్పు. అయ్యా నేను అంతకుముందు తెలంగాణ కోసం గంతగానం కొట్లాడితే కారు పార్టీలో ఉన్న కేసీఆర్ మొత్తమే బేఖాతరు చేసి నన్ను. ఇక అయితే అయింది రేవంత్ రెడ్డి సర్కార్ నన్ను బాగానే గుర్తించారు. ఇక ఇప్పటికే నేను తెలంగాణ కోసం విద్యార్థుల కోసం ఇంతగానం కొట్లాడిన అయితేని. ఇక ఇప్పుడు అదనపు బాధ్యత పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి నాకు గౌరవించుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కాంచెలి తెలంగాణ అమరవీరుల సాక్షిగా, వాళ్ళ త్యాగాల సాక్షిగా, వాళ్ళు చేసిన కృషి సాక్షిగా తెలంగాణకి ఏం కావాలో గది చేస్తా, నా పదవిని నేను సమర్థవంతంగా నిర్వహిస్తా అని చెప్పని ప్రమాణ స్వీకారం చేసుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలియజేసిన అనుకో రాదురి. మొత్తం మీద ఈ ముచ్చట మీదకి ఇక పలు సంఘాల నాయకులు, ఇటు రాజకీయ పార్టీలు ఇక ఆనందం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక మొత్తం మీద ఆవేదన ఉన్నది అనుకోరి. ఒక పారి కోదండరామిరెడ్డి గారి సంగతి ఏదో చూద్దాం రారి. ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల ఆంక్షల మేరకే పనిచేస్తా అని చెప్పి ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుకొచ్చిండులా. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోదండరాం అయితే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఎమ్మెల్సీ ఆవిడు అదనపు బాధ్యతగా భావిస్తున్నా అని మాట్లాడుకొచ్చిండులా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాము, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కోదండరాము, అమీర్ అలీ ఖాన్లతోటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేపించిండు అనుకోరాదుర్రి. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నము, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇంకొంతమంది ఎమ్మెల్సీలు పోయిర్రన్నట్టు. ఇక అక్కడనే ఈ మాటలు మాట్లాడుకొచ్చిండు కోదండరాము. ఇందాం పారి. ఇవాళ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంపిక కావటం ఒక అదనపు బాధ్యత, అదనపు అవకాశం అని మాత్రమే భావిస్తూ ఉన్నాం. మా దృష్టిలో ఇది ఒక పవర్ కాదు, ఇది ఒక సేవ. ఒక సేవ కోసమే మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఉద్యమకారులందరి ఆకాంక్షల మేరకు
అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయటమే మా బాధ్యత. అది ఇన్నర్ కదా నుల్లా. ఇక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఇక ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు కోరిన కోరికలతోటి వాళ్ళ ఆంక్షల మేరకే నేను పనిచేస్తా అని చెప్పి ఇక మీరు ఇప్పుడు ఇచ్చిన ఈ ఎమ్మెల్సీని అదనపు బాధ్యతగా తీసుకొని పనిచేస్తా అని మొత్తానికైతే కోదండరాము గీ తీరుగా మాట్లాడిండు. ఏమైంది, అయిందా? ఇవాళ ఏమైనా పెట్టేది ఉందా? ఏం ఉండబాయా, నువ్వు భలే ఉన్నావు. ఇవాళ ఏంది శ్రావణ శుక్రవారం, ఇల్లంతా శుద్ధిగా పూజలు చేసుకోవాలి, బుద్ధిగా అమ్మవారిని కొలుసుకోవాలి. ఎన్ని ఉంటాయి శ్రావణ శుక్రులు? లేచింది మొదలు చాయ్ తీసుకురా, కాఫీ తీసుకురా, టిఫిన్ జర్ర ఆగు, ఉరుకులాడకు అని చెప్పి అలా ఆడోళ్ళు ఉంటారు. అమ్మా ఏం శ్రావణ శుక్రవారమో ఏం వ్రతాలో, కడుపు తపతప అంటుంది, ఆకలి అవుతుందని మగోళ్ళు ఉంటారు. ఎందుకో ఎరికైనా వరలక్ష్మి వ్రతం కదా. ఇక ఆల్మొగలు అందరూ కూర్చొని ఇంటిల్లి పాది పూజ చేసుకుంటూ అమ్మవారిని మొక్కేదాయే. ఇక కొంతమంది మగోళ్ళకి షుగర్లు బిగర్లు వాళ్ళకి జర ఆకలి మీద తపతప అంటుంది. కానీ వాళ్ళకు కూడా పొద్దుగాల చూస్తారు ఆడోళ్ళు, అంత ఉండదు వాళ్ళకి ఎరికేనాయ కథ. మొత్తం మీద అయితే వరలక్ష్మి వృతంతో ఇక మొత్తం గుళ్ళని ఇలా ఎట్లా ఉన్నాయంటే కిటకిటలు ఆడుతున్నాయి. అమ్మలక్కలు అందరూ ముద్దుగా తయారైపోయి అమ్మవారి మొక్కులు మొక్కుంటున్నారు. అమ్మ నన్ను, నా ఇల్లును, మా ఇంటి ఆయనను చక్కగా చూడు అని ఆయన పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఓహో మామూలు కథ. ఇక చూద్దాంరా అరుల్లా వరలక్ష్మి వ్రతము ఎట్లయితుందో ఇయ్యాల చూద్దాం రారి. ఇవాళ శ్రావణ శుక్రవారం అవ్వుడుతోటి మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి గుళ్ళకు భక్తులు జోరుగా పోటెత్తిండ్రు అనుకోరాదుర్రి. ఇక ప్రత్యేక పూజలు చేసుకుంటా, అభిషేకాలు చేసుకుంటా వరలక్ష్మి వ్రతాలతోటి ఏ గుళ్ళ చూసినా జనాలు కిటకిటలాడుతున్నారు. ఇక కరీంనగర్లో ఉన్న మహాశక్తి ఆలయానికి సంతోషిమాత గుడికి భారీగా భక్తులు తరలిచ్చిండ్రులా. ఇక ఇంకొంతమంది మహిళలు అయితే సామూహిక వరలక్ష్మి వ్రతం చేపట్టిండ్రు అక్కడనే. ఇక టెమ్లవాడలో కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి జనాలు పోటెత్తిండ్రు అనుకోరాదుర్రి. ఈడ ఆడనుకుంటా కాదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇలా గుళ్ళు మొత్తం పోటెత్తున్నాయి ఇలా అమ్మవారి ఆలయాలు. ఇక చూద్దాం పాండ్రి, అది చూసిండ్రు కదనుల్లా. ఇక వరలక్ష్మి వ్రతం అంటే ఎట్లుంటుందో ఎరికనే కదా. ఇక గాతిరిగానే వ్రతానికైతే జనాలు గిట్లా పోటెత్తి అమ్మ తల్లి అంత మంచిగా చూడాలా, అంతా నువ్వే అని చెప్పి దండాలు పెట్టుకుంటా మొత్తం మీద జోరుగా చేసిండ్రు వరలక్ష్మి వ్రతాన్ని. రుణమాఫీ అయిపోయి ఏమై అగిపెట్టరావు, ఏమైంది, ఏం సంగతి? ఇంకా నువ్వు రాజీనామా చేస్తలేవు మరి? రేవంత్ రెడ్డి మీదకి సవాల్ వేస్తావు కదా, రుణమాఫీ చేస్తే ఇది ఉందా అది ఉందా అని. చలో చేసిండు కదా, ఇక నువ్వు రాజీనామా చేయి, నీకు దమ్ముంటే చేయని. ఇక హరీష్ రావు మీదకి వెళ్ళి ఫ్లెక్సీలు గట్టిగా తిరుగుతున్నాయి అనుకో రాదురి. ఇక ఇటు మైనంపల్లి ఇలాకలా వామో ఇదెక్కడి కథ ఏం కథ, మైనంపల్లి వీళ్ళు వాళ్ళు గట్టిగా ఛాలెంజ్ చేసుకునే కదా. అగో ఆ మాట మీదకి వెళ్ళి ఉండాలి కదా హరీష్ రావు. ముఖ్యమంత్రి అయితే రుణమాఫీ చేసిండు కదా, మరి నువ్వు చేయాలి కదా రాజీనామా అని ఫ్లెక్సీలు పెట్టు ఆగమాగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల పంచాయతీ బజార్ పరేషాన్ చేస్తున్నది పబ్లిక్ని. మరి చేస్తాడు అయ్యింది మాట మీద హరీష్ రావు, మాట మీద నిలబడని మనిషి కాదు అయ్యిందని అంటే. కాకపోతే అగ్గిపెట్ట దొరకలేదనేమో కొంతమంది అంటారు. ఏలేలే మస్తుగా అంటారు భయ, అన్నంత మాత్రాన్ని చేస్తారా అని ఇంకొంతమంది అంటారు. ఏమో మరి హరీష్ రావు సార్ ఏం చేస్తాడో ఏం కాదు. ఆయన అయితే మంచి మాట మీద ఉండే మనిషి అని అంటున్నారు పబ్లిక్. అవు సారు మరి ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన మీరు రాజీనామా చేయాలని ఏమున్నది, మీరు అన్నంత మాత్రాన చేయాలన్నానేమో ఆయన తరపుకెళ్ళి అంటున్నారు. మరి ఈ ముచ్చట ఎట్లా తెలుస్తుందో ఏం కాదు. కానీ ఫ్లెక్సీల పంచాయతీ జోరు అవుతున్నది, చూద్దాం రారి. మాటలు మాట్లాడు కాదు హరీష్ రావు, నిరూపించుకోవాలా. హోగా యాళ్ళ ఎంత ఎగుర్ల పడితివి, హెడవాయగా మాటలన్నీ మీరు చేస్తారు, మీతోటై తాదు, మీతోటి పాలన ఎట్లా నడుస్తుంది, మీరెక్కడ చేస్తారు అని ఎన్ని మాటలంటివి. ఇప్పుడు చేయి రాజీనామా అని. మొత్తానికైతే ఫ్లెక్సీలు చూడుండ్రి ఎట్లా ఎగుర్ల పడ్డాయో. ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు మీద హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిసినాయి. ఊళ్ళో రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడవాయే. ఓ హరీష్ రావు చేత్తవా చేయవా అనుకుంటా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పట్నంలో కలకలని రేపుతున్నాయి. మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటైనయుల్లా. ఆగస్టు 15వ తారీఖులోపు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని గప్పుడు హరీష్ రావు ప్రకటించిండు కదా. ఇక ఇప్పుడు మరి కాంగ్రెస్ రుణమాఫీ అయ్యేపాయే చేసింది కదా రైతులకు 3 విడతలల్లా. ఇక హరీష్ రావు రాజీనామా ముచ్చట మీద మొత్తానికైతే గీ తీరుగా ఫ్లెక్సీలు వెలిసినాయి అనుకోరాదుర్రి. ఇక హరీష్ రావు రాజీనామా అంశాన్ని వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే. ఇక ఈ నేపథ్యంలోనే హరీష్ రావు మీద ఫ్లెక్సీలు ఏర్పాటు కావుడు కలకలను రేపుతున్నది అనుకోరాదుర్రి. ఇక చూడుర్రి గట్లున్నది కథ. చూసిండ్రు కదను ఇలా ఫ్లెక్సీలు. మరి వాళ్ళ మాట మాట్లాడితేవయ్యా ఇప్పుడు ఏడవాయే, ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా అని చెప్పి. ఇక మరి అంటారు కదా, అప్పుడేమో రాజీనామా చేస్తా మీరు రుణమాఫీ అయ్యుర్రి ముందుగాలని మాటలు అంటిరి. ఇక ఇప్పుడు రుణమాఫీ అయింది కదా, ఇక నువ్వు రాజీనామా చేయడానికి ఇట్లా ఫ్లెక్సీలు పెట్టిరు అన్నట్టు. అవునా అనులా ఈడేమన్నా మనిషి కావచ్చునా లేకపోతే అడవిలో పసరం కావచ్చునా ఏంది చెప్పుండ్రి. ఇద్దరు కలిసే పిల్లగానికి అన్నారు, పుట్టినోడు వికలాంగుడు అయ్యిండు అనుకో. సరే ఇంత జన్యు లోపమో ఏ లోపమో అది ఇద్దరు లోపం ఉంటుంది, ఆడ మొక్కామ లోపమే ఉంటుంది. అది చెప్పురి. నువ్వు కుంటి పొరగానికి అన్నావు, ఆ పొరగాడు ఉంటే నాకు అవసరమే లేదు, నువ్వు వస్తే నువ్వు ఒక్కదాని ఆ పొరను వదిలిపెట్టి, లేకపోతే నువ్వు అటే అనే చూసుకో, నాకు సంబంధం లేదు అంటున్నాడట. వీడు ఏం మొగడు కావచ్చు నాకు అర్థం కాదు. నువ్వు మొగనివా నువ్వు ఏం మనిషివి రాయ్యా. ఇప్పుడు ఇద్దరు కంటేనే ఆ లోపం ఉంటేనే ఇంకే మాట్లాడితే నీకానే ఉందో ఏమో లోపం. ఆ తల్లి
కాబట్టి బాధపడుకుంటా కన్నదు కంటిమి ఎట్లా అని చెప్పని ఆ పిల్లగాని కంటి రెప్పలకు చూసుకుంటుంటే ఇంకా కుంటిపోరగాని మనకాడ పెడతామని భార్యను వదిలిపెట్టి నకరాలు చేస్తున్నట. ఇక బజార్ల పొండి తిరుగుతున్నట. మీరు ఎట్ట చేస్తారో చేయరు సార్ అని పాపం ఆ పిల్లగాని వేసుకొని ఆ తల్లి వచ్చింది. ఏం బాధ చెప్పుండ్రి. గిసోటి మొగోళ్ళు మోపైరు దునియా మీద ఏమనాలి వీళ్ళని. సిడుగులే ఉన్నట్టుంది చెడిపోయినోడు పాడైపోను. ఓష్ని అన్నెల్లం పాడైపోను. ఇయ్యాల రేపట్ల సమాజంలో జరిగే కొన్ని పనులను చూస్తే సమాజం ఎటు పోతున్నదో కూడా అర్థమైతలేదుల్లా. ఇగో చూసిన రానుల్లా ఇక్కడ ఆమె కొడుకుని పట్టుకొని కూర్చున్న ఆమె పేరు అలెక్కేనట. కొన్ని వద్దుల కింద అగ్గమైందట, మంచిగానే ఉన్నారట, పిల్లగాడు పుట్టిండట. ఇక మరి పిల్లగాడు పాపం పుట్టుకతోటే అంగవికలాంగుడట నుల్లా. ఇక మరి అంగవైకల్యం ఉన్న కొడుకును నువ్వు అన్నవు ఎట్లత్తావు నా ఇంట్లకు, నువ్వు రానే రావద్దా, పిల్లగాన్ని కూడా పట్టుకొని పో అని చెప్పి భర్త ఉదయ్ కుమార్ ఈ తీరుగా దూరం పెట్టుకుంటూనే ఉంటున్నాడట నుల్లా. ఇక ఇట్లయితే నడదని చెప్పి భర్త ఇంటి ముంగట హైదర్గూడలా ఇట్లా కూర్చొని నాకు న్యాయ పోరాటం కావాలని పాపంగా తల్లి ఆవేదన చూడుండ్రి ఎట్లా పడుతున్నదో. సార్ మ్యారేజ్ 2014లో అయింది. బాబు 2016లో పుట్టిండు. ఆయన పుట్టడం మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిసేబుల్. సో దే ఫుల్ ఫ్యామిలీ ఆర్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. అండ్ నాకు ఒక్కదానికి ప్రాబ్లం కాదు కదా, అతను రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి కదా. వదులుకోమని బాబు అట్లా పుట్టినప్పటి నుంచి నన్ను వదులుకున్నాడు. ఇంకా నేను చాలాసార్లు ట్రై చేసిన, నన్ను రమ్మంటాడు బాబున్నది. బట్ నాకు నా చైల్డ్ కూడా ఇంపార్టెంట్. విత్ మై చైల్డ్ ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ విత్ మై ఫ్యామిలీ. అది చూసినారు లగ్గి మాటింటే ఎట్లా అనిపిస్తున్నది. షవ్వా 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 కన్న కొడుకుని దూరం పెట్టి కట్టుకున్న పెళ్ళాన్ని దూరం పెట్టి ఏం మంచిగా సుఖపడతావు చెప్పు మోతేవారి. గిట్లే ఉంటాయా నీ లెక్కలు పాడైపోను. అయ్యో కొడుకు నిడిసబెట్టి ఇంటికి రావాలని పట్టుబట్టిండట భర్త. కాకి పిల్ల కాకే ముద్దన్నట్టు కన్న తల్లి పిల్లలు ఎట్లున్నా కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటది. గసొంటిది కొడుకు నిడిసబెట్టి రమ్మంటే ఎట్లత్తడు చెప్పు. గింత అన్నెల్లం ఉంటుందా. ఇక బాధితురాలి కుటుంబ సభ్యులు భర్త కుటుంబ సభ్యులకు నడుమ పెద్ద జౌడాలే అవుతున్నాయట గీ ముచ్చట మీద. ఇంకా నాకు న్యాయం చేయాలా, నా కొడుకుతోటి నన్ను ఇంటికి తీసుకుపోవాలని చెప్పి ఇక మొత్తం మీద భర్తింటి ముంగల న్యాయ పోరాటానికి దిగింది భార్య అలెక్యా. రారుల్లా ఇక పవిత్ర గంగా నది హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి వచ్చేసింది. ఇక ఇటు మన వెంకటగిరి అయ్యంకాల పోతుమా అంటే మీ బండ్లు గిన్నెలు ఏమన్నా ఉంటే ఇంటికాడ పెట్టుకొచ్చుకోరి. ఎందుకంటే ఈ చెక్ పోస్ట్ కాంచాలి ఇట్లా దుంకినాం అనుకో చక్కగా పోతూనే ఉంటుంది. ఏ రూట్ అంటే ఆ రూటు నీళ్ళలో కొట్టుకొని పోతూనే ఉండొచ్చు. టికెట్లే కూడా పోవచ్చు. ఆడవాళ్ళకు ఫ్రీ టికెట్ ఉందేమో కానీ మగవాళ్ళకి అయితే వాగులు దుంకితే చాలు ఎవరి ఇంట్లోకి వాళ్ళు నీళ్ళే చేరుతాయి. అగో ఆ మోపును నేను అన్నట్టు వెంకటగిరి అయ్యంకాల అడుగు పెట్టిననుకో ఇప్పటికే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పిరనుకోరి సింకులు పడుతున్నాయి భద్రంగా ఉండు నాయన అని. ఎందుకంటే మనం వాగులు వంకలు ఊర్లలో చూస్తాం కదా. ఇక నాసంటోడు అయితే పట్టణంలో చూస్తుండలా మామూలు వామ్మో పవిత్ర గంగానది పొంగి పొర్లినట్టే పొర్లుతున్నది అనుకో రాదురి. ఇక నాణాలు మ్యాన్హోళ్ళు నాయన పైలం మ్యాన్హోళ్ళు ఏడేడు చూసి నరుగురి. వానాలు రానప్పుడు రోడ్డు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఫోటోలు తీసుకొని పోరి. ఎందుకంటే చూడకుండా నిండా నీళ్ళంక అడిగేసిరు అనుకో ఇక ఎడదేళ్తావో చక్కగా మేము ఎముకలు తీసుకొని అది లేకుండా జ్ఞాపకాలు తీసుకొని కాశీకి పోవాలి. అగో గట్ల పోతుంది. ఒక్కసారి ఆ గంగను చూపిస్తారు. అది వామ్మో వామ్మో ఎక్కడి నీళ్లు ఎక్కడి వరద ఎట్లా వాడుతున్నదో చూడుండ్రి. ఇదేమన్నా నదనుకునేరు బాగా గేట్లు ఇడిసబెట్టిన కొద్దీ గిట్ల నీళ్లు వారుతున్నాయి అనుకునేరు, లేకపోతే ప్రాజెక్ట్ అనుకునేరు. అదేది కాదుల్లా హైదరాబాద్ కాడ గల్లీ ఒక గల్లీల ఆనకు వరద నీరు ఇట్లా వచ్చి ఓ నది వారినట్టే పారుతున్నది చూడుండ్రి. ఇక మనిషి నిలబడితే నడుమంటి దాకా నీళ్లు రాబట్టే ఇక మరి బండ్లు పట్టుకొని పోతే బండ్లతో సహున మనుషులు కూడా కొట్టుకపోతున్నారు. ఉల్లా గంతగానం ఆగం గంతగానం ఇది ఉన్నది చూడుండ్రి. ఇక పట్నంలో చిన్నగా మెల్లగా చినుకులు చిటపట అంటే చాలు వరద మొత్తం ఒక్కడికి చేరుకొని ఎట్లా ఏర్పడుతుందో ఎరికనే కదా. ఇక మరి ఈ వానకు చూడుండ్రి ఎట్లున్నదో ఇక్కడ కథ అంతా. అది చూసిన రానుల్లో ఆనబడితే పట్నంలో ఓ కథనే ఉన్నది కదా, మస్తు తక్లీఫ్ అవుతుంది. ఇక చిన్నగా మెల్లగా ఆనవా గంట సేపు కొడితే చాలు ఇక 2 గంటలు కొడితేనైతే అందులోకించి ఈదుకుంటా పోయేటట్టే ఉంటుంది అన్నట్టు కథ. ఇక్కడ కూడా గట్లనే అయింది. చిన్నగా పెద్దగా పడితే ఎక్కడెక్కడికేంచో మొత్తం వరద నీరు వచ్చి ఓ కాడ చేరి ఇక జనాలు పోకుండా రాకుండా ఓ తీరుగా ఆగం కాదు, ఓ తీరుగా లెక్క కాదు. గింత తక్లీఫ్ ఉంటుంది పట్నంలో ఆనబడితే. ఎన్ని ఎకరాలు కొంటావు ఏం సంగతి మరి పొలాలలో తిరుగుతున్నావు అంటే మరి పంటకి ఏమైనా అప్పిస్తావా లేకపోతే భూమి కొందామని వచ్చినావా ధర బాగుందని వచ్చినావా మరి ఏమైనా ఎట్లా వచ్చినావు సంగతి ఏం సంగతి. ఓ అమ్మో మామూలుగా లేదుగా. ఇక ఎవరైనా మనుషులు దొరికితే కథమే ఉన్నట్టుంది కానులే. సో ఈ మొత్తం ఇలాకంతా నాదే అన్నట్టు తిరుగుతున్నది. ఏందో అర్థం కాలేదు కాదు. చిరుతపులులా మంచిగా వేసిన పంట పొలాలలో రయ్య చక్కర్లు కొడుతున్నది. ఈ నుంచి ఈ గెట్టునాదే ఆ నుంచి ఆ గెట్టునాదే ఎంతకు ధర వలుకుతుండొచ్చు ఎవరికి అమ్ముతుందా అని తిరుగుతుందా రియల్ ఎస్టేట్ చేద్దామని వచ్చిందా. మరి ఏమిటికి వచ్చినావు నువ్వు మా మనుషుల మధ్యలకు. ఓ చిరుతపులి ఒకసారి దీని సంగతి ఏందో అరుచుకుందాం రారి. ఆగో చూడుండ్రులా శ్రావణ శుక్రవారం గోలిగే నేను కూడా ఊర్ల కత్తా అనుకున్నదో లేకపోతే పొలాలలో మంచిగా తిరిగిపోతా అనుకున్నదో. ఇక చూడుండ్రి ఎవ్వలేంది చూసి కళ తిరుగుతున్నది కదా ఇక్కడ చిరుతపులి. వామ్మో సంగారెడ్డి జిల్లా కాడున్న
మొగుడుంపల్లి మండలము గోపన్పల్లిలా చిరుతకి తీరుగా కలకలం చేసింది అనుకోరాదుర్రి. ఇక పంట పొలాలల్లా చిరుత దిలుగుడుతోటి ఇక ఊరోళ్ళు అయితే మస్తుగా భయపడుతున్నారు అనుకోరాదుర్రి. ఉత్తగా కుక్కని ఊర్ల పొంట పక్క పొంట పోతేనే భయపడతాము, గసొంటిది పొలాలకు గిట్ల చిరుత తిరుగుతుందంటే భయం కాదా అనుల్లా. ఇక పులి తిరిగిన వీడియో ఒకటి మస్తుగా వైరల్ అవుతున్నది కదా, ఇక మీరు కూడా చూస్తారని మీకోసం పట్టుకొచ్చిన. చూద్దాం పాన్రో త్యాప. వామ్మో చూసిండ్రు కదా నుల్లా ఎట్లా తిరుగుతున్నదో. ఇక ఎప్పుడు చూసినా పొలం పనులకు వచ్చిన వాళ్ళు అయితే జర భద్రంగానే ఉండాలా గట్టి దిక్కోళ్ళు. ఇక జర సంజాయించుకొని చూసుకోండి నడుండ్రుళ్ళు. ఎప్పుడు ఏ పక్కకెళ్ళి వచ్చేది తెలియదు కదా. ఇక ఘటనా స్థలానికి చేరుకొని పాదముద్రలు పరిశీలించిండ్రు ఫారెస్ట్ అధికారులు. ఇక చిరుత ఎటు దిక్కు పోతున్నది ఏంది అని పురాగా అరుచుకొని పట్టుకుంటారు కావచ్చు. ఇక పట్టుకునేదాకానైతే భద్రం గూడూరులా. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్మల ముచ్చట్లు పాడు బై వర్ల్ఫుల్. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.